ఈ రోజు ఎపిసోడ్లో మాలిని పాప కోసం ఆరాటపడుతూ ఉంటుంది. పాపని నా చేతిలో నుంచి ఎవరో ఎత్తుకెళ్లిపోయారు అని బాధపడుతూ ఉంటుంది. ఇక వాళ్ళ అమ్మ నాన్న అయితే తనని ఎలా బాగు చేసుకోవాలో అర్థం కాక ఏం చేస్తే తన కూతురు బాగుపడుతుందో అని బాధపడుతూ ఉంటారు. ఇక ఎలాగో అలాగా ఒక బిడ్డను తెచ్చి తన చేతిలో పెడితేనే మార్పు వస్తుందేమో అని వాళ్ళు అనుకుంటారు. తర్వాత ఆరాధ్య విషయానికి వస్తే తను కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటే వాళ్ళ వదిన ఆరాధ్యను చూసి తన మనసులో ఇలా అనుకుంటుంది. ఆరాధ్య ఆ గౌతమ్ గాడికి భార్య కాదని నాకు తెలుసు. ఆ బిడ్డకి తల్లి కాదని కూడా తెలుసు. కానీ ఆస్తి పెత్తనం నా చేతికి రావాలంటే దీన్ని ఎలాగైనా నిజం చెయ్యాలి. ఆ గౌతమ్ గాడికి భార్య తనే అని నిరూపించాలి. ఆరాధ్యను చంపేసి మళ్ళీనే ఆరాధ్యగా పేరు మార్చుకొని ఆస్తి కోసం ఇక్కడొచ్చి నాటకాలు ఆడుతుందని ఎలాగైనా నిరూపించాలి అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక ఆరాధ్య వాళ్ళ వదినని గమనించి, ఏంటి నా వెనకాల నిలబడి అంతసేపు ఆలోచిస్తున్నావు, వచ్చి నా ముందు కూర్చో వదినా అని అనడంతో ఇక తనైతే మనసులో అనుకుంటుంది, దీనికి ఒళ్ళంతా కళ్ళే, వెనక నిలబడి ఉంటే కూడా ఎలా కనిపెట్టిందో చూడు అని అనుకుంటూ వచ్చి ముందర కూర్చుంటుంది. ఏం లేదు ఆరాధ్య, నీ గురించి ఆలోచిస్తున్నాను. నువ్వు ఎప్పుడు బిజినెస్ గురించేనా లేకపోతే నీ గురించి ఏమైనా ఆలోచించుకునేది ఉందా అని అడగడంతో, నా గురించి కూడా ఆలోచించుకుంటున్నాను వదిన. ఇప్పుడు నాకు శత్రువులు ఎక్కువయ్యారు. ముందు వాళ్ళు ఎవరో కనిపెట్టి వాళ్ళ పని పట్టిన తర్వాతే నా గురించి ఆలోచిస్తాను అని చెప్తుంది. గౌతమ్ వాళ్ళమ్మ గౌతమ్ మాట్లాడుకుంటూ ఉంటారు. మళ్ళీ ఇలా చేస్తుందని నేను అనుకోలేదురా. భర్తని బిడ్డని పట్టించుకోకుండా అలా డబ్బున్న వాళ్ళ ఇంట్లో పిల్లలాగా నటించడం ఏంటి, నిన్ను చూసి కూడా గుర్తుపట్టనట్టు ప్రవర్తించడం ఏంటి, నాకేం అర్థం కావడం లేదు. తను పుట్టినప్పటి నుంచి అన్ని కష్టాలే, అందుకే డబ్బు చూసేటప్పటికి తన మనసు మారిపోయి ఉంటుంది అని చెప్తూ ఉంటుంది. నా మళ్ళీ అలాంటిది కాదమ్మా, నటిస్తున్నట్టు నాకేం అనిపించడం లేదు. నా మీద కోపంతోనే అలా చేస్తుందేమో అనుకుంటున్నాను. బిడ్డని వాళ్ళ అక్కకి ఇవ్వనన్నానని కోపంతో అలా ప్రవర్తిస్తుందేమో అని గౌతమ్ చెప్తూ ఉంటాడు. వాళ్ళమ్మ మాత్రం, నన్ను ఒకసారి తన దగ్గరికి తీసుకెళ్లరా, మాట్లాడాలి అంటుంది. ఏం మాట్లాడతావమ్మా అని గౌతమ్ అడగడంతో, భర్తని బిడ్డని ఎందుకు వదిలేశావు, డబ్బున్న దానిలాగా ఎందుకు నటిస్తున్నావని నిలదీస్తాన్రా అని అంటుంది. చూడమ్మా, అలా నిలదీస్తే ఇంకా దూరం అవుతుంది, కానీ ఇక్కడికి ఎందుకు వస్తుంది? సమస్యని నేనే పరిష్కరించుకుంటాను. రేపు నాకు జాబ్ గాను వచ్చిందంటే తను ఖచ్చితంగా మళ్ళీనే. అలా జరగకపోతే ఏం చెయ్యాలో నేను ఆలోచిస్తానులే అని గౌతమ్ చెప్తూ ఉంటాడు. వాళ్ళమ్మ మాత్రం, నన్ను ఒకసారి తన దగ్గరికి తీసుకెళ్లరా, కనీసం దూరం నుంచైనా చూస్తాను అని అంటూ ఉంటుంది. మాలిని దగ్గరికి తన భర్త పాలు తీసుకొచ్చి ఇచ్చి తాగమని చెప్పడంతో, నా పాపను ఎవరో తీసుకెళ్లిపోయారు, నాకు నా పాప కావాలి అని మాలిని మారం చేస్తూ ఉంటుంది. నువ్వు పాలు తాగావంటే నేను నీ పాపను తీసుకొచ్చిస్తాను అని అతను అంటాడు. ఇక నిజంగా తీసుకొస్తావా, అయితే ఇవ్వు అని పాలు తీసుకుని తాగేస్తుంది. తర్వాత మాలినిని పడుకోమని చెప్పి అతను బయటికి వచ్చి వాళ్ళ మామయ్యతో కలిసి ఆశ్రమానికి బయలుదేరుతా ఉంటారు. అంతలో వసుంధర అక్కడికి వచ్చి, ఎక్కడికి వెళ్తున్నారు అని వాళ్ళని అడుగుతుంది. మళ్ళీ బిడ్డను తీసుకురావడానికి వెళ్తున్నామని వసుంధర భర్త అనడంతో, ముందు నా కూతురి ఆరోగ్య పరిస్థితి బాగుపడేలా చెయ్యండి. మీ మనవరాలు ఏమైనా భద్రంగా ఎక్కడైనా దాచిపెట్టారా, వెంటనే వెళ్లి తీసుకురావడానికి. ఎక్కడికి వెళ్తున్నారో నిజం చెప్పండి, లేదంటే మీ వెనకాలే వచ్చి మీరు ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకోవడం నాకు పెద్ద కష్టమేమి కాదు అని వసుంధర అంటూ ఉంటుంది. ఇక వసుంధర భర్త అయితే, అనాథ శరణాలయానికి వెళ్తున్నాము, పాప కావాలని అడిగితే ఈ రోజు రమ్మన్నారు అని చెప్తాడు. మీకేమైనా పిచ్చా, ఎవరో అనాథ బిడ్డను తీసుకొచ్చి మాలిని చేతిలో పెడితే ఎలా ఒప్పుకుంటుంది అనుకుంటున్నారు? ఆ మాత్రం తెలివి నాకు లేకనా అని వసుంధర అనడంతో, లేదత్తయ్య, ఆ బిడ్డని తెచ్చి మళ్ళీ కూతురని చెప్పి నమ్మించితే మాలిని తొందరగా కోలుకుంటుంది కదా అని మాలిని భర్త కూడా చెప్తూ ఉంటాడు. ఇక వాళ్ళిద్దరూ కూడా అనాథ శరణాలయానికి బయలుదేరతారు. ఆరాధ్య తనకొచ్చిన అప్లికేషన్స్ పరిశీలించి ఒక 4ని సెలెక్ట్ చేసి సైన్ చేసి పక్కన పెట్టి కమలమ్మకి ఫోన్ చేస్తుంది. బిడ్డని దత్తత తీసుకోవడానికి అప్లికేషన్స్ పరిశీలించి ఒక 4 సెలెక్ట్ చేసి సైన్ చేసి పెట్టాను. నేను సైన్ పెట్టిన అప్లికేషన్స్ లో చూసి వచ్చిన వాళ్ళకి బిడ్డల్ని ఇవ్వు అని తను చెప్తూ ఉంటే, అంతలో వాళ్ళ వదిన వచ్చి, ఎందుకు ఆరాధ్య, నేను వెళ్తున్నాను కదా, నేను చూసుకుంటానులే అని ఆ అప్లికేషన్స్ ఫామ్స్ తన చేతిలో తీసుకుని అనాథ శరణాలయానికి బయలుదేరుతుంది. ఆరాధ్య వాళ్ళ వదిన కారులో వెళ్తూ ఇలా అనుకుంటూ ఉంటుంది. ఆరాధ్య, నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది, ఇక నీ పతనం తథ్యం అని అనుకుంటుంది. గౌతము జాబ్ కోసం ఆరాధ్య దగ్గరికి బయలుదేరతాడు. మరొక పక్క మాలినికి బిడ్డనివ్వడం కోసం మాలిని భర్త వాళ్ళ నాన్న శరణాలయానికి బయలుదేరతారు. మరి వాళ్ళు బిడ్డని తీసుకుంటారా, గౌతమ్కి జాబ్ వస్తుందా లేదా మనము నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం.